నిరాశలో ఉన్న హన్నాను తృప్తిపరిచాడు, అబ్రహామును తృప్తిపరిచాడు, ఇంకా నయోమిని తృప్తిపరిచాడు. మరి మీకు బాగా తెలుసు కాబట్టి ఆ వాక్యం నేను పెట్టలేదు ముందున. మరి మనల్ని ఎలా తృప్తిపరిచాడు దేవుడు? రోమిలికి రాసిన పత్రిక 8. దేవుడు మనల్ని ఎలా తృప్తిపరిచాడండి? తెస్తాను, నేను కూడా మాట చదవాలని ఆశ, అంతే. 8:31 తీద్దాం. సరిపోద్దమ్మా, సరిపోద్ది. థ్యాంక్ యూ. కనుక మనకి ఎలాగా నిరాశ స్పృహల్లో, పాపముల చేత, అపరాధం చేత చచ్చిపోయిన పరిస్థితుల్లో, అంధకార జీవితంలో ఉన్న మన ఆశని, ఆ రక్షణ అనే ఆశను తీర్చడానికి, విమోచన అనే ఆశను తీర్చడానికి, ముఖ్యంగా విమోచన క్రయధనం తీర్చబడ్డానికి తన కుమారుడిని యేసుక్రీస్తు వారిని మనకి దేవుడిచ్చాడు. దాన్ని బట్టి మరి మనము ఇంతవరకు దేవుణ్ణి స్తుతించాం, ఆరాధించాం. మీ అందరితో పాటుగా మేము కూడా ఏకీభవించాం. మంచిది. దేవుని సేవకుల దేవుడు చెప్పినట్లు కొన్నిసార్లు మనం బాహాటంగా చేస్తేనే ఆరాధన కాదండి. కొన్నిసార్లు మన సోదరులు చేసేటప్పుడు టైం అయిపోయేటప్పుడు అందుకే ఆమెన్ అని మనం కలిసి అంటాం. దానికి ఏంటంటే పాస్టర్ గారు మరి దైవ సంఘ పెద్దలు వారు చేసేటప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా ఆమెన్ అని చెప్తే హృదయపూర్వకంగా అది నీ ఆరాధనగా దేవుడు ముద్రిస్తాడు. కాబట్టి నువ్వు నిరాశ అయిపోవక్కర్లేదు. ఈరోజు నాకు ఆరాధనకి టైం చాలలేదు అదనమాట. అలాగే ఇప్పుడు బల్ల పాత్ర, అది నిజమేనండి. ఇక్కడికి వచ్చేసరికి అందులో టేస్ట్ మనం చూడకూడదు, కలర్ చూడకూడదు. ఆ ప్లేసే చాలా విలువైనది. అందుకే చూడండి, మనమందరం అక్కడికి వెళ్ళాం కదా. ఎవరు వెళ్తారు? దేవుని సేవకులే వెళ్తారు. మన దగ్గరికి వచ్చేసరికి మనము కళ్ళు మూసి ఉంటాం, ధ్యానంలో ఉంటాం. అంటే అది క్రమము. అది ఎర్రగా ఉందా లేదంటే టేస్ట్ ఉందా లేదా అది కాదు. కేవలం మనకి మనసులో ఏముండాలంటే ఆయన సిలువ, ఆ దర్శనమే నీకు ఉండాలి. ఆయన పొందుతున్న ఆ శ్రమలే ఆ టైంలో మనకు ఉండాలి. ఇంకేది ఉండకూడదు. ఆ శ్రమలు నీకు చిన్నదే ఒక్కొక్కసారి వస్తుంది, చాలు. అది నీ నాలుగు టచ్ అయితే నువ్వు పాలు పంపులు పొందినట్లు. అలాగే ద్రాక్షరసం కూడా. ఒకనొక టైంలో శ్రీకాకుళం కూడా నాకు పంపారు. ఆ రోజు బల్లపాత్ర కలిపే ప్రభాకర్ అన్న వాళ్ళ బ్రదరు వాళ్ళ మిస్సెస్ కలుపుతారు. రాలేదు, నాకు ఇచ్చారు. నేను ఈ తొందరలో ఏం చేశానంటే కొంచెము ద్రాక్షరసం పెట్టి ఇన్ని నీరు పోస్తాను. అది ఎలా ఉందంటే టేస్ట్ మాత్రం చాలా చప్పగా ఉంది. కానీ ఆ ప్లేస్లో అది పెట్టబడడం వల్ల టేస్ట్ కాదు, అది యేసయ్య రక్తానికి సాదృశ్యం. నాకన్నా పెద్దలు, అనుభవజ్ఞులు ఎప్పటిలాగే ప్రేమపూర్వకంగా భక్తి శ్రద్ధలతో దాన్ని తీసుకున్నారు. అది మీకెలా తెలిసిందన్నప్పుడు, నాన్న తీసుకున్నప్పుడు తెలిసింది. అయ్యో, నాకు కలపడం రాలేదు ప్రభువా. ఆయన ఆ ప్లేస్లో దేవుని సేవకులుగా, దేవుని సంఘ పెద్దలుగా, దేవుని పరిచారకులుగా విశ్వాసంతో ప్రార్థించినప్పుడు అదేమవుద్దండి? అది ఆయన శరీరం అవుద్ది, అది ఆయన రక్తం అవుద్ది. అంటే అంకుల్ గారు చెప్పేది నేను చెప్పాలని కాదు, కానీ ప్రియ సోదరులారా, మనం అలాగున్నప్పుడు మన విశ్వాసాలను వెల్లడిపరిచినట్లు, ఆ రకంగా కూడా దేవుణ్ణి ఘనపరిచేటట్లు, ఆ రకంగా కూడా దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకున్నట్లు హృదయం బారా. అదే బల్లా ఆరాధన. మన ముందు చక్కగా టేస్ట్గా అన్నిటింటే బల్లా అనుకోవడం. ఒకవేళ ఏమైనా టేస్ట్ తగ్గితే, లేదంటే ఏదైనా రుచి తగ్గితే, లేదంటే ఏమైనా అయితే కొన్నిసార్లు అంటే ఇవి అవసరమండి. అంకుల్ గారు కదిపారు కాబట్టి చెప్తున్నాను, క్షమించండి. ఒకనొక టైంలో రాజంలో ఏం జరిగిందంటే చీమలు పట్టేసాయి. పెట్టినప్పుడు బాగా ఉంది. అవి ఎక్కడి నుండి వచ్చాయో మనం చూస్తామేంటి, ఇలాగా చూడం కదా. సరే, ఇక్కడ బల్లాసిన చీమలు పట్టాయి. ఇప్పుడు అందరం కూడా ఒక చరణం ఎత్తి ఒక పాట ఎత్తగా ఆ సంఘ పెద్ద వెళ్ళి
అవి చక్కగా అవతల దులిపి తెచ్చి మళ్ళీ పెట్టాడు. చేమలు పట్టే, దోమలు పట్టే అనుకొని మనం దాన్ని ఎవరు చేస్తామా? చేయకూడదు. అది ఏంటది? ఆయన శరీరం. చక్కగా చీమలు అవన్నీ తీసేసి, ఓ తల్లి ఉంటుందండి, తన కుమారుడు కొన్నిసార్లు తిని ఎక్కడ పడేస్తాడు? రాలిపోతాయి. ప్రేమగల తల్లి ఏం చేస్తుంది? తీసిందా? తీస్తుంది, తినేస్తుంది. ప్రేమగా అంటే ప్రేమ. యేసయ్యకి మనకు ప్రేమ సంబంధం, ప్రేమ విందు. ఒకనొక తల్లి వచ్చి ఏమడుగుతుంది? అయ్యా, నా కుమార్తె చాలా సిద్ధమైంది, నువ్వు వచ్చి బాబుడితే ఉండ, పిల్లలు మొదట తృప్తి చెందాలి అంటాడు. అంటే అప్పుడు ఆమె సూర్యపనికి ఏమంటుంది? అయ్యా నిజమే, నీ పిల్లలు తృప్తి చెందాలి, కానీ నీ పిల్లలు తినేసి తినగా రాలిపోతాయే, అవి నాకు అవసరం అన్నట్లు ఒక మాట అంటది. కుక్క పిల్లలు కూడా యజమానుల పిల్లలు తినే ఆ రొట్టె ముక్కలు ఏమైనా జారిపోతే తిందామని చూస్తాయి కదయ్యా, అటువంటి దాన్నయ్యా నాకు ఆ రాలిపోయిన నాకు ఇయ్య అంటారు. అటువంటి కృతజ్ఞతాభావంతో మనము ఏం చేయాలండి? ఆ బల్లపాత్ర తీసుకున్నప్పుడు మనకు ఆశీర్వాదం. యేసయ్య మనల్ని చూసి ఆ అక్కని లేకపోతే ఆ సూర్యపనిక వంశస్థురాలను చూసి అంటాడండి, ఇశ్రాయేల్లో కూడా ఇటువంటి విశ్వాసాన్ని నేను చూడలేదు. నా మాటకి, నా వాక్యానికి అంత విలువ, అంత విశ్వాసం చూపుతుంది అన్నమాట. మన విశ్వాసం ఆ బల్లపాత్ర టైం వెళ్ళేసరికి ఎలా ఉండాలంటే, యేసయ్య నీ కొరకు నా కొరకు చేసిన ప్రాణత్యాగము, ఆయన పడిన శ్రమలు, ఆయన పొందిన గాయాలు, ఆయన నీ కొరకు నా కొరకు చేసిన ఆ గొప్ప బలి యాగము, అదే ఉండాలి. ఇంక ఏది కూడా నీ మనసులో నా మనసులో ఉండకూడదండి. అప్పుడు మనం దీవించబడతాం. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను అనేకుల మధ్య సాక్షిగా ఉంచుకుంటాడు. రెండు మాటలు మనం చూసి అపొస్తలుల కార్యముల గ్రంథం అంతకన్నా ముందుగా యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒక 2వ మాట, కొత్త నిబంధనల పేజీ నెంబరు 226. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని. ఏంటండి? మనమంట యేసు ప్రభు ఇంతగా మనల్ని ప్రేమించి రక్షించుకొని ఏంటండి ఇంతగా మనల్ని తండ్రి మనల్ని ప్రేమించి పాపం నుండి, శాపం నుండి విమోచించి అయ్యగారి ద్వారా సెలవిచ్చిన రీతిగా మనల్ని తన సొంత కుమారులుగా, సొంత స్వకీయమైన సంపాద్యంగా, సొత్తుగా చేసుకోవడానికి ఏంటండి కారణం ఏంటంటే, అక్కడతో అలా ఉండిపోవాలని కాదండి. మనం ఏం చేయాలండి? మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మనం అన్ని విషయాలు కూడా వర్ధిల్లాలని ఎవరు కోరుకుంటున్నారు? దేవుడు కోరుకుంటాడు. ఆత్మ వర్ధిల్లడం అంటే, ఆత్మ అసలు ఎలా వర్ధిల్లుతుందండి? ఆత్మ వర్ధిల్లడానికి అసలు అవకాశాలు లేదంటే కావలసిన అంశాలేంటి? నేను అంటాను, దేవుడు నాకు ఇచ్చిన తలంపుల ప్రకారంగా. తర్వాత కొంచెం వాక్యం చూద్దాం. మొదట ఈ ఆత్మ వర్ధిల్లడం ఏంటి? అసలు మన ఆత్మ వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతకు మన ఆత్మ వర్ధిల్లుతుందా? క్రమక్రమంగా క్షీణిస్తుందా? అడుగంటూ చిన్నదే ఆత్మీయత అందరి ప్రేమలో చల్లారను అంటే దాని అర్థం ఏంటి? వర్ధిల్లినట్ట, తగ్గిపోతాను. కానీ ఇక్కడ వాక్యం ఏమనిపిస్తుంది? భక్తుడు ఏమంటున్నాడు? గాయు నీ ఆత్మ వర్ధిల్లుతున్నదయ్యా, శబాష్, నువ్వు చాలా మంచి దేవుని బిడ్డవు.
అక్కడే అసలు ఆగిపోను మనం. నేను ఆగిపోనాను అక్కడ. ఆత్మ వర్ధిల్లితే కదా అన్ని విషయాలు వర్ధిల్లడం. ఆత్మ వర్ధిల్లకుండా, ఆత్మీయ విషయాల్లో నీవు దినదినం వృద్ధి చెందకుండా, ఆత్మీయ విషయాల్లో నీవు దినదినము ఎదగకుండా, తక్కిన విషయాల్లో వర్ధిల్లితేటి వర్ధిల్లకపోతేటి. అందుకే అనంత జ్ఞానైన దేవుడు ఏది ముందు పెట్టాలో అది పెడతాడండి. మా పాప ఎంటెక్ అయితేటి, బీటెక్ అయితేటి, ఏంటండి యుఎస్ఏలో జాబ్ అయితేటి, ఆత్మీయంగా రక్షింపబడకపోతే బయట వాళ్ళు ఏమంటారంటే ఫిజికల్ అవి అడుగుతారు, భౌతిక ఆశీర్వాదాలు అడుగుతారు. ఏంటంటే దైవజనురాలు అయితే ఏంటంటే, అమ్మ జాషువా పాప ఎంటెక్ వచ్చిందా, ఎప్పుడు రక్షింపబడ్డది అంటారు. ఏంటంటారండి, ఎంత ర్యాంక్ వచ్చింది అనరండి, ఎప్పుడు రక్షింపబడ్డది అంటే ఎంటెక్ వస్తుంది కానీ నువ్వు ఇంకా ఆపరా బాబు, నలుపుకోడు మాపు అంటే ఎంటెక్ వెళ్ళిపోయింది కానీ ఇంకా రక్షింపబడలేదు. అంటే ఒక రకంగా ఆత్మీయులు ఇంకెక్కడండి ఉన్నట్టు నా పాప ఎల్కేజీలో ఉన్నట్లు. ఎక్కడున్నట్టు అండి, చూడండి ఎలా పడిపోయింది. ఎక్కడున్నట్టు నా పాప ఎల్కేజీలో ఉన్నట్లు. ఆత్మీయంగా వర్ధిల్లాలి మనం. ఆత్మీయంగా వర్ధిల్లిన తర్వాతే అన్ని విషయాల్లో మనము వర్ధిల్లడం. చూడండి, ఎంటెక్ పాప ఆత్మీయంగా రక్షణ పొందకపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది. నేను పీజీలో రక్షింపడ్డానండి, ఆత్మీయంగా అంతవరకు నా డిగ్రీ ఏంటి ఎల్కేజీ. ఏంటండి ఎల్కేజీ, పాటలు పాడేస్తాను, చర్చికి వెళ్తాను, సరైన మారు మనసు లేదు, రక్షణ లేదు. ఇక్కడికి తీసుకొచ్చి చిన్నవాల్టేరుకి తీసుకొచ్చి ఒక భయంకరమైన హెచ్చరికతో కూడిన ఒక మాట ఇచ్చి, ఏంటండి చాలా అండి, ఒక 20 సంవత్సరాల క్రితం మాట ఇది, ఇప్పుడు కాదు. ఒక నా బంధువు బ్యాంక్ మేనేజర్ అన్నాడు నాకు, ఆయన చిన్నాను కాబట్టి నాకు ఒరే అని పిలిచాడు. ఒరే, మన వంశంలో ఎవరు కూడా ఆంధ్ర యూనివర్సిటీ మెట్లు ఎక్కలేదు, నీకు ఆ భాగ్యం వచ్చింది, దాన్ని నువ్వు సద్వినియోగము చేసుకో అన్నాను. నాకు ఎందుకు అండి, ఇప్పుడు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అంటే అంత ఇదనమాట. అక్కడ చదువు బాగోదు ఏమో అంటారు కానీ మీకేంటి తెలుసా, ఎందుకు నాకు అక్కడ నా జీవితమే మారింది. అందుకే నేను మర్చిపోలేని ప్లేస్ అది. అక్కడ ఒక బంధువు అన్నాడు, ఇక్కడ ఒక బిడ్డ అన్నాడండి, ఒక దేవుని బిడ్డ అన్నాడు, బ్రదర్ ఆనంద్ అని, ఒక స్టూడెంట్ నాకు చెప్పాడన్నమాట. బాత్రూమ్ పక్కన ఉన్నప్పుడు దేవా పాపినని పాట నేను పాడుకుంటాను. పాట అయితే బాగుంది కానీ ఈ తమ్ముడు రక్షణ పడ్డాడు లేదనుకొని వచ్చి, తమ్ముడు నువ్వు రక్షణ పడ్డావా అంటే, లేదన్నా చర్చికి వెళ్తానన్నా, పాటలు పాడతానన్నా, పాటలు దేవుని పాటలు తెలుసన్నా. ఆయన అడిగిన క్వశ్చన్ ఒకటైతే నేను చెప్తున్న ఆన్సర్ ఒకటి. అప్పుడు భుజం చేసి, తమ్ముడు అది కాదు నేను ఏంటి అడిగానంటే, నువ్వు రక్షణ పడ్డావా అంత అంటే నువ్వు ఎల్కేజీ అనమాట, నీ అమ్మకి మాత్రం ఇస్తావు, ర్యాంక్ 5th ర్యాంక్ కొట్టావు ఆ సెట్లో, అబ్బో అన్నీ బాగున్నాయి, కానీ ఆత్మీయ వచ్చేసరికి నువ్వు ఎల్కేజీ తమ్ముడు. నీకు తెలుసా, నీకన్నా నాకన్నా టాపర్స్కి ఈరోజు ఏఈలో సీట్ రాలేదు, నీకు నాకు వచ్చిందంటే ఇందాక ఒక పాట పాడావే, దేవా ఆ దేవుడే నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పటికైనా అందుకేనేమో నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. కొంచెం ఆలోచించు తమ్ముడు, ప్రార్థన చేసుకో, రక్షింపబడు అనుకొని చొరక పెట్టి వెళ్ళిపోయాడండి. ఒక పరిశుద్ధాత్మ అగ్ని చొరక, ఒక వెట్ట కలిగించి వెళ్ళిపోయాడు. అప్పుడు వెంటనే దేవుడికి నేను ప్రార్థన చేసుకున్నాను. నా తలంపు ఏంటంటే, ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే, వర్ధిల్లడానికి మనకి కావలసిన మొదట అంశం ఏంటంటే ప్రార్థన. ఏంటండి ప్రార్థన లేకుండా నేను ఆత్మీయంగా వర్ధిల్లిన బిడ్డనే అంటే అది అంగీకరించవలసిన విషయం కాదు. ఇలాంటి అయ్యగారులు అసలు తీసిపారేస్తారు అసలు. ఏంటండి ఇందాక నాకు భయం వేస్తుంది, నేను తెలియని పాట ఎత్తిస్తాను భయపడ, అందుకే ఇక్కడ పాడనండి. ఎందుకంటే మీరు బాగా సియోను పాటలు తెలిసిన బిడలు, ఎక్కడికి వెళ్ళినా తొలి చెప్పేస్తున్నాను, నాకు అలవాటైన ప్రకారంగా నేను పాడికెళ్ళిపోతాను. అందుకే పర్మిషన్ తీసుకొని, అయ్యా తప్పులు వస్తాయి అని భోజంకుల గారికి మొదటే చెప్పాను నేను, అయ్యా మా సైడు
దీంట్లో అక్కడ ఎవరు లేరు. ఏమీ లేని చెట్టు కాడేటండి, గాలివాన చెట్టే కదా మహావృక్షం. నాయన పాపం ఉంది కానీ, శ్మశానం ఉంది కానీ పాడదు. పాడుతుంది, అందరు పాడుతుంది. అల్లుడు ఉన్నాడంటే అంతకన్నా వినయశీలి, ఇలాగేమంటాడు ఎప్పుడు, నోరెత్తాడు. మరి నువ్వు ఎంత అంత నోరెత్తుతావు కాబట్టి ఏం చేస్తావు, నీకు వచ్చినట్లు పాడు అని అవకాశం ఇస్తే అక్కడ పాడడం తప్ప కొన్ని తప్పులు ఉన్నాయండి. ఎందుకంటే మొదటి నుండి మేము హెబ్రోను కాదు, మధ్యలో దేవుని కృపను బట్టి ఆయన ప్రణాళికను బట్టి హెబ్రోను. అందుకే సియోను పాటలు అంత తేలిక కాదండి. బయట ఏ పాటి దాననయ్యా ఆ పాట అంత ఈజీ కాదు. ఈ పాట ఏంటండి, ఆ పాట అయితే ఎరగదీసేస్తాను, కానీ అదే సియోను పాటకు వచ్చేసరికి ఎరగబడిపోతానండి. కాదు, చాలా కష్టం. ఒక్క లైన్ తప్పమా కన్ఫ్యూజ్ అయిపోతాం. అంతా ఇది అయితే ప్రతి పాట బంగారం, ప్రతి పాట కూడా ప్రసంగమేనండి. సియోను పాటలో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవక్కర్లేదు. ఒక్క పాట తీసుకుంటే ప్రసంగం రెడీ అయిపోద్ది ఇంకంతే. ప్రతి పాట కూడా ప్రసంగం. అందుకే ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే మొదట మనకు కావలసిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ప్రార్థన. 2 కోణాల్లో మనం ఇక్కడ చూసుకుంటే మనకు టైం సరిపోద్ది, లేకపోతే టైం చాలదు. సంఘం కూడా అభివృద్ధి చెందాలి. సంఘం ఆత్మీయంగా వర్ధిల్లినట్లు అన్ని విషయాలు కూడా ఏమవ్వాలండి, వర్ధిల్లాలి. అట్ ద సేమ్ టైం విశ్వాసిలాగే సంఘము కూడా వర్ధిల్లాలంటే కొన్ని రకాలైన, కొన్ని తలాంతలు కలిగిన, కొన్ని కృపావరాలు కలిగిన వ్యక్తులు చాలా సంఘానికి అవసరమండి. అందులో నువ్వు నేను ఉన్నామో లేదో పరిశీలన చేసుకొని ఏం చేయాలండి, బలపాతుల పాలు పంపులు పొందాలి. రండి అపోస్తల కార్యములు ఒక మంచి మాట చూద్దామా, 9వ అధ్యాయమా చూస్తాం. ఒక్క మాట, అతడు ప్రార్థన చేయుచున్నాడని 11వ వచనం ఉంటుందండి. చూడండి అపోస్తల కార్యం, ఇదిగో అమ్మా 11వ వచనము, ఏది అపోస్తల కార్యం చూడండి. ఇదిగో అతడు ప్రార్థన చేయించానని అంటే చూడము, అవునది. ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్ననదనబడిన వీధికి వెళ్ళి యోధానువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేసే విశ్వాసులు సంఘానికి ఎంతైనా అవసరమండి. ఏంటండి, పోట్లాడుకునే వ్యక్తులు అవసరం లేదు సంఘానికి, వాదించుకునే వ్యక్తులు అవసరం లేదు. ఏంటండి, తర్కము అదేటి ఇదేటి ఇలాగా. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను, వెళ్ళవలసి వచ్చింది మా సైడే. ఆయన ఏం చేశాడంటే, మరి అది తప్ప అనిపించిందన్న. అంటే తప్పు ఎత్తిపట్టనని కాదు, కానీ కొన్నిసార్లు బాధ కలిగిస్తుంది కదా. ఆయన హైదరాబాద్ నుండి వచ్చిన ఆయన ఏం చేశాడంటే, దావీదుకి వృద్ధాప్యంలో ఒకనొక టైంలో దావీదుకి వెచ్చదనం అవసరం వచ్చినప్పుడు అభిషేక్ అనే బిడని తీసుకొచ్చారు. అభిషేకేనా డానీ గారు, అభిషేక్. ఆ అభిషేక్ పేరు మీదే పరమగీతం రాశారు అని అన్నారండి. ఇంతవరకు బాగుంది. అభిషేక్ కోసమే ఎవరిలో వచ్చేసిందో లేకపోతే తెలీదు, కానీ అక్కడ నేను మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇదేంటి, అభిషేక్ పేరు మీద పరమగీతం రాశారా? అభిషేక్ పేరు మీద ఏంటి అసలు? పరమగీతానికి దాని తాలుగా సారాంశం ఏంటి? షోలమ్మితి, అభిషేక్ కాదు. పరమగీతము షోలమ్మిసి ఎవరికి సాదృశ్యము? సంఘానికి సాదృశ్యము. షోలమ్మితి ప్రియుడు ఎవరు? సొలొమోను ఎవరికి సాదృశ్యము? యేసుక్రీస్తు వారికి సాదృశ్యము. ఆ రకంగా పరమగీతము రాయబడిందని చాలామంది పెద్దల ద్వారా మనం తెలుసుకున్నాం. ఆయన గాబర్లో చెప్పారో తొందరలో చెప్పారో, కానీ చాలాసార్లు అదే అన్నమాట. ఇదేంటి, భోజనం కలిసి చేస్తాము,
అడుగుదామా పోనీ ఒక్కరు అడుగుదామా, ఏమో ఈ అన్న తొందరలేదు పర్లేదు కానీ హైదరాబాద్ నుండి వచ్చిన అతను అంతా అన్నాడు, ఇంకొక్కడ కూడా అలాగే చెప్పితే పాపం షేమ్ అవుతారు కదా అని నేను అడిగితే, నాకు దేవుని వాక్యం ఏంటంటుంది, ఏడు పెద్ద నీకు వచ్చేది ఇవి అక్కడ తెలిస్తే నువ్వు రేపు మొదటివాడు వెళ్తావు, నువ్వు కూడా ఏదో తొందరలాడేసి వద్దావు, అప్పుడు నీ పని ఏంటో దంతే. ఆయన ప్రభువా ఇంకొకరి ద్వారా ఆయన సరిచేయి అనుకొని మరి నేను కామ్ అయిపోయానండి. నాకు కొన్నిసార్లు ధైర్యం చాలే. ఆయన పెద్ద ఆయన హైదరాబాద్ నుండి తెప్పించారు. అమ్మో ఒకవేళ అలాగ అడిగితే ఫీల్ అవుతారేమో. ఒక రకంగా అది తప్పే, ఒక రకంగా కొంచెము మరి నేను డేర్ చేయలేకపోయానండి. ఒకవేళ తప్పైతే అయ్యగారు మళ్ళీ నిలబడతారు. అభిషేక్కి పరమగీతానికి ఎక్కడ సంబంధమో లేదు. షోలమ్మతికి, సులోమోనికి, పరమగీతంకి, దేవుని సంఘానికి, ప్రియుడైన యేసుక్రీస్తు వారికి సంబంధం ఉంది. అది బైబిల్ పండితుల అభిప్రాయం. అదే నేను తెలుసుకున్నాను, అదే చెప్తున్నాను. అందుకే సంఘంలో తర్కము, సంఘంలో వివాదాలు, సంఘంలో పోట్లాట్లు ఉంటే సంఘము అభివృద్ధి చెందదు. కానీ సంఘములో సౌలు వలె ఏంటంటే బాణముతో ప్రార్థించిన విశ్వాసం ఉండేటప్పుడు ఆ సంఘం డెఫినెట్లుగా క్రమక్రమంగా ఏమవుద్దండి, వర్ధిల్లుతుంది. ఏండి మనం ఏంటండి చక్కగా కూటాలు జరపాలనే అవసరమైనది ఏంటండి, సంఘానికి ప్రార్థన. మనం చక్కగా ఏంటండి బయటికి వెళ్ళి సౌవార్తీకరణ ఏంటండి చేయాలంటే సువార్త చేసి క్షేమంగా రావాలన్న ఏంటి అవసరమండి, సంఘ ప్రార్థన అవసరం. అందుకే సంఘములో సంఘ ప్రార్థనలు, సంఘములో ప్రత్యేకమైన ప్రార్థనలు, సంఘంలో ఉపవాస ప్రార్థనలు, సంఘంలో హోల్ నైట్ ప్రార్థన. ఇవన్నీ చాలువా? ఇంక హోల్ నైటా? వాళ్ళకైతే పర్వాలేదు, ఉద్యోగాలు సజ్జాగాలు లేవు, మేము ఉద్యోగాలు చేయాలి కదా. ఏంటండి మా సైడు ఒక 2 బిడ్డలు ఉన్నారండి, అందులో నాకన్నా పెద్దోడు ఒకడు దానియేలని అని ఉన్నాడు. ఏంటండి వాళ్ళ చిన్న ఉద్యోగాలండి, ప్రైవేట్ ఉద్యోగాలండి. ఉద్యోగంకి వెళ్ళకపోతే ఆ రోజు జీతం కట్ అయిపోద్దండి. నాకన్నా యోగ్యుడు దానియేలని, నాకన్నా పెద్దోడు ఉన్నాడు, పరిచర్య చేస్తాడు, ఆల్ నైట్కి వెళ్తాడు, ఉదయం 5 వరకు ఉంటాడు, మళ్ళీ అలా వచ్చి బ్రష్ చేసి పనికి వెళ్ళిపోతాడు. ఆయన పని ఏంటంటే క్యాషియర్ అండి, హోటల్లో క్యాషియర్. అక్కడ ఏమైనా కొనుక్కు పడితే ఏమవుద్దండి, ఆ ఫైన్ ఒకవేళ ఒక్కొక్కరు అప్పుడు 2000 నోట్లు కూడా చేయలేవు. ఒకవేళ 2000 ఇవ్వకుండా 2000 ఇచ్చానంటే ఏమైనా అతను కునుకుతో చేస్తే ఆ 2000 ఫైన్ ఎవరి మీద పడుతుంది, అనే మీద పడుతుంది. కానీ ఇప్పటికీ దేవుడు, ఆయనకి ఎక్కడ కూడా దేవుడు తన ఉద్యోగంలో మాట రానివ్వలేదండి. ఆ పైగా 15 సంవత్సరాలు నమ్మకంగా ఆ హోటల్ ఉన్నందుకు ఆ వాండ ఇప్పుడు అంటాడండి దానియేలు అన్నయ్యకి, ప్రకాష్ అన్నమాట మామూలుగా పేరు. ప్రకాష్ నువ్వు అంటే ఇప్పుడు నేను ఈ హోటల్ నీకు రాసేస్తాను, నీ మీద నాకు నమ్మకం ఉందయ్యా, నువ్వు యేసుక్రీస్తు బిడ్డవు, చక్కగా ఎప్పుడు అవసరమైతేనే అడుగుతావు, లేదంటే ఎప్పుడు సెలవు అడగవు, ఆదివారం ఎంత నేను డబ్బులు ఇస్తానన్నే రావు, నీలో అది చూశాను, నువ్వు అను ఈ హోటల్ ఇంక నేను నడపలేకపోతున్నాను, నాకు చాలా బాధ్యతలు ఉన్నవి, నేను రాస్తున్నాను. లేదయ్య గారు, దేవుని చిత్తం అయితే నేను ఫుల్ టైం వెళ్ళాలనుకుంటున్నాను, అంటే ఫుల్గా దేవుని సేవ చేయాలనుకుంటున్నాను, కాబట్టి నేను ఇది ఇచ్చాను. మా అన్నయ్య నేను చెప్పలేదండి, తన జీవితాన్ని చూసి, అందుకే అన్నయ్యని ఒక్కొక్కసారి కొన్ని విషయాలు నేను చూసి సిగ్గుపడుతుంటున్నాను. అరే నాకు ఉద్యోగస్తున్న భార్యని ఇచ్చాడు దేవుడు, చాలా టైం ఇచ్చాడు దేవుడు, అన్నయ్య అంత సాక్రిఫైస్ నేను చేయలేకపోతానని, అన్నయ్య అంత అన్నయ్యకి అక్కడ ఐడెంటిటీ తెలిసిందండి. మా అన్నయ్య అక్కడ ఉంటాడని మీకు తెలుసు అంటే, ఎవరండి అదండి అక్కడ కూర్చొని బైబిల్ ఎప్పుడు చదువుతుంటాడు, ఆ బిడ్డ ఆ బ్రదర్ మీ అన్నయ్య. ఏంటండి సాక్ష్యం ఏంటి అంటే మా అన్నయ్య నేను చెప్పలేదు అంటే ఆ బిడ్డకి దేవుడు ఇచ్చిన అక్కడ సాక్ష్యం. అక్కడ ఎప్పుడు అక్కడ ఒక చైర్ వేసుకొని ఆ క్యాషియర్ దగ్గర ఒక అబ్బాయి చదువుకొని ఉంటాడు కదండి, డబ్బులు తీసుకుంటాడు, ఆయనయ్య మీ అవునండి ఆయన్నయ్యే, నీకు నాకుందా మంచి సాక్ష్యం. మన సంఘములో ఎవరు కావాలండి, సంఘం అభివృద్ధి చెందాలంటే ఎవరు కావాలి? ఒకటి ప్రార్థన చేసేవారు కావాలి, రెండోదిగా నీతిగా నిజాయితీగా యథార్థంగా ఏంటండి నడుచుకునేవారు సంఘంలో ఉంటే
ఆ సంఘం ఏమవుద్దండి? అభివృద్ధి చెందుతుంది. నీ జీవితంలో నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లాలంటే నీ జీవితంలో ఒకటి అవసరం అండి. ఏంటి? నీతి, నిజాయితీ, యథార్థత. అంకుల్ గారు చాలాసార్లు ఆయన మర్చిపోయి పెడతారో, టెస్ట్ చేద్దామని పెడతారో తెలియదండి. 10 రూపాయలు ఉంటుంటాయి, 100 రూపాయలు ఉంటుంటాయి. నేను నాకెందుకు ఈ పరిశోధన పరీక్షలు? ఈయన మర్చిపోయి పెడతారా? ఏంటంటే నన్ను టెస్ట్ చేయడానికి పెడతారా? అంకుల్ గారు ఇక్కడ డబ్బులు ఉన్నాయండి అంటే, డబ్బులు ఉన్నాయా? వచ్చి చూడండి, డబ్బులు ఉన్నాయి. ఏమో అక్కడ ఆయనకి తెలియవా? అక్కడ ఆయన తెలియదండి. ఒకవేళ పొరపాటున ఎగిరిపోతే వాటి మీద బరువు పెట్టరండి. పొరపాటున నేను వెళ్ళిపోయి ఆయన మర్చిపోయి ఎగిరిపోతే, ఆయన కనబడకపోతే, అందుకే ఆ బాధ్యత నేను తీసుకొని ఎంత బరువు పెడతానండి. అక్కడ ఎంత బరువు పెట్టి అంకుల్ గారు ఇక్కడ డబ్బులు ఉన్నాయంట అంటే, అవును నా పరిచయం తేలిపోద్ది కదా. జోషువ ఇంత పాటలు పాడుతాను, వాక్యం చెప్పి మొదలుపడి వెళ్ళిపోతాడు. కానీ చిన్న డబ్బు ఆశ ఉంది. మొన్న ఇక్కడ 10 రూపాయలు పెట్టానేది అదే మొలకి వెళ్ళిపోయిందో నేను నేను అక్కడ బరువు పెట్టలేదు, ఆయన పెట్టలేదు. చెప్పి మరీ దాని మీద బరువు పెట్టి మళ్ళీ ఆయన తీసారిలేసి వస్తాను. బ్యాగులో పెట్టండి అంటే ఆయన వెళ్ళవా బ్యాగులో పెడతాను లేవా, నీ గురించి నాకు తెలిసిలేవా అంటారు. లాస్ట్లో నేటంటారా, నీ గురించి నాకు తెలిసిలేవా వెళ్ళవా అని అంటారు. అంతకుముందు పరీక్ష ఏంటండి? సంఘం అభివృద్ధి చెందాలంటే, నీ జీవితం నీ బిడ్డలు అభివృద్ధి చెందాలంటే, నీవు అభివృద్ధి చెందాలంటే, ఒకటి ప్రార్థన, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సమూహ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఏంటండి? ఆల్ నైట్ ప్రార్థన ఎప్పుడు కూడా మనము నెగ్లెక్ట్ చేయకూడదండి. నెగ్లెక్ట్ చేసామా, ఇది నేను అనుభవంతో చెప్తున్నది, నెగ్లెక్ట్ చేసామా ఏంటంటే షాకులు తగులుతుంటాయండి మనకి. అనుకోని విధంగా వచ్చి పడిపోతుంటాయండి, శత్రువు దెబ్బ కొడుతుంటాడండి. రెండవదిగా నీతిగా, నిజాయితీగా, యథార్థంగా నడుచుకునేవారు సంఘములో ఉంటే సంఘము అభివృద్ధి చెందుతుంది. స్థిరంగా ఉన్నవారు అభివృద్ధి ఉంటే సంఘములో ఏనండి అభివృద్ధి చెందుతుంది. రండి, ఇదే అధ్యాయంలో ఇంకొక వ్యక్తిని ఇందాక మనం చదివాం కదా, ఎవరండి? అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయమా చేద్దాం. 9వ అధ్యాయం ఒక మాట మనం చదివాం, నేను కూడా తీస్తాను. అననీయ ఎవరండి? అననీయ. చూడండి, దమస్కులో 10వ వచనం, దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ నీవు అతన్ని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను. ఏంటండి ఏమన్నాడు? ప్రభువా ఇప్పుడు కాదు అని అన్నదా? ప్రభువా నేను మొన్నే పెళ్లి చేసుకున్నాను అని అన్నాడా? ప్రభువా నేను పొలం కొన్నాను అన్నాడా? ప్రభువా నీకేడు తెలుసు నా బాధలు, నువ్వు దేవుడు, నేను మానవుడు, ఈరోజు నేను పనికెళ్ళకపోతే జీతం నువ్వెత్తవేటి ఆగుతారు అన్నాడా? ఏమన్నాడా? ఇదిగో ఎంత ప్రభువాట మన టాలెంట్స్ చూడ్డటండి, మన డిగ్రీలు చూడ్డటండి, మన ఏంటండి గొప్పలు చూడ్డటండి, మన ఆస్తిని, మన ఎత్తుని, మన రంగుని చూడ్డటండి. ప్రభు ఏం చూస్తాడటండి? మన అవైలబిలిటీని చూస్తాడటండి. ఏంటండి అవైలబిలిటీ అంటే? జోషువ అనేసరికి ఇప్పుడే ఉపవాస ప్రార్థనకి వెళ్ళి వచ్చాను ప్రభువా, మానలా పిలుస్తాను ఏంటండి అంకుల్ గారికి ఉదయం వెళ్ళి 12 వరకు చేశాను అనుకో, 12 నేను ఇంకా ప్లాన్లు వేస్తూ ఉంటున్నాను. అంకుల్ గారు పాప వచ్చేస్తుంది, పాప ఒకటి పాప వచ్చేది, నీకేమి నేను మరొక అరగంట ఉండవచ్చు కదా, పాప వచ్చేస్తుంది నేను షాక్ పెట్టి తప్పుకుంటాను, పారిపోతాను. మనలాంటి కాదు, అందుకే నేను రాజం దాటట్లేదు. కానీ అననీయ ఏమన్నాడండి? అననీయ ఏమన్నాడు? ఇదిగో అననీయ ఒక సాధారణమైన శిష్యుడండి, అపోస్తలులో రాయబడ్డాడేటి కాదు. అననీయ ఒక యేసు ప్రభువు ఎంత మంచోడంటే చిన్న వాళ్ళని, సాధారణమైన వారిని కూడా తీసుకొని గొప్ప కార్యాలు చేయగలడండి. భవిష్యత్తులో ఒక గొప్ప సువార్థికుడిని, ఒక గొప్ప సాధనాన్ని తయారు చేయడానికి ఎవరిని వాడుకోనండి? సాధారణమైన ఒక శిష్యుడిని
వాడుకున్నాడు. ఈయన సాధారణమైన శిష్యుడే కానీ ఆత్మీయంగా అన్నయ్య చాలా చాలా దేవుని దృష్టిలో గొప్పవాడండి. మంచి సాక్ష్యం కలిగిన వారండి. ఏంటండి, మంచి ఎంకరేజ్మెంట్. అననీయ మినిస్ట్రేట్ తెలిసింది, ఆ డబ్బు ఇవ్వడం కాదు. అననీయ మినిస్ట్రేటే ప్రోత్సాహము. సౌలా, దేవుడు నన్ను పంపాడు, నీకన్నా నేను సీనియరే, నీకన్నా నేను ప్రార్థన పరుణ్ణే, కానీ దేవుని మనసు నీ మీద ఉన్నదయ్యా. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, దేవుడు నిన్ను అభిషేకించమన్నాడు, దేవుడు నీ కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఏలో నాకన్నా గొప్పగా ప్రభు కొరకు వాడబోడని ఎంకరేజ్ చేశాడండి. అలా మనం చేయగలమా? నేను అన్నానండి, ఇప్పుడు నా వెనక ఎవరైనా రాజమ్మ వచ్చి ఆయనకి 2 సార్లు మొదటివాడు పంపి నన్ను పంపకపోతే అప్పుడు తేలిపోద్దండి నా గుణము. మొదటివాడు అంటే అసలు నా ఏటనుకుంటాను, వాళ్ళకి నాకు చాలా బంధం ఉంది. ఈ నిన్న కాక మొన్న వచ్చిన ఈ తమ్ముడిని పంపేస్తాను ఈయన, ఎన్ని వచ్చేస్తాయో. సీనియరు జూనియరు ముందుకెళ్తుంటే ఒప్పుకుంటారా? అననీయ లాంటి వాళ్ళు ఒప్పుకుంటారు. ఎవరు ఒప్పుకుంటారండి? అననీయ లాంటి వాళ్ళు ఒప్పుకుంటారు. అననీయది మంచి మనసు అండి, ప్రోత్సాహపరిచే మనసు అండి. ఈరోజు అయ్యగారు నిలబడితే 2 ప్రసంగాలు ఏంటండి, దాన్ని ఏమనాలో తెలియదు, చక్కగా ఉంటాయి, చక్కగా ఆరాధన చేస్తారు. కానీ వాడుకుందాం, పిల్లలు వాడుకుందాం, మనం ఎప్పుడైనా వాడబడతాం, రప్పించుదాం. మీకు తెలుసా, రాజు భోగాలు మాకు రాగానే టిఫిను, వేడి నీరు, మాకు వెల్కమ్ చెప్పడానికి పిల్లలు, ఈ గాడిదకి ఎంత ఘనతో భోజనాలు, కానుకలు. ఎందుకండి ఇన్ని ఎంకరేజ్మెంట్? ఒకరోజు జాషువా పనికి వస్తాడు, ఒకరోజు ఎవడో వాడుకుంటాడు. ఎంకరేజ్ చేద్దాం, ఖర్చు పెడదాం, కొంచెం ఆచితమిద్దాం. నీవు నేను అభివృద్ధి చెందాలంటే మనం ఒకరిని ప్రోత్సపరిచేవారుగా ఉండాలి, కానీ ఒకరిని ఎప్పుడు కొన్ని నిరాశపరిచేవారుగా ఉండాలి. ఆయన నీకన్నా చిన్నడవచ్చు, ఆయన నీకన్నా వెనక రావచ్చు, ఆయన ఒకవేళ ఆయనకన్నా నీకు ఎక్కువ టాలెంట్స్ ఉండొచ్చు, కానీ దేవుడు అననీయను ముందుంచుకొని సంఘం అభివృద్ధి చెందాలంటే ఇంకొక మాట చెప్తున్నది ఏంటంటే, సంఘం అభివృద్ధి చెందాలంటే నీ యొక్క నా యొక్క బాధ్యత ఒక ప్రార్థననే కాదు, నీతిగా నిజాయితీగా యథార్థంగా నడుచుకోవడమే కాదు, ఆయన యందు భయభక్తులతో నడుచుకోవడమే కాదు, 3వదిగా ఒక మంచి ఇది తీసుకోవాలి. ఏంటంటే అనేకులకు మనం ఏం చేయాలండి? ప్రోత్సాహపరచాలి. రా తమ్ముడు, దా సువార్తకి వెళ్దాం, రా తమ్ముడు ప్రార్థనకి వెళ్దాం, రా తమ్ముడు ఆరాధనకి వెళ్దాం. నన్ను ప్రోత్సాహపరచారండి. ఆ ఏయులో డబ్బులు ఉండేవి కాదు. ఎక్కడ గుంటూరు, ఎక్కడ విజయవాడ వాళ్ళు చదివేవాళ్ళు, వాళ్ళు ఏం చేసి, నేను మూలకి ఇలా ఉంటే డబ్బులు లేవు ఎక్కడివి, పేదవారు. ఏం తంబి అలా ఉన్నా, ఈరోజు ప్రార్థన నీకు తెలీదా అంటే, తెలుసన్నా, మరి చాలా దూరం కదన్నా. ఓహో డబ్బులా, పర్లా దేవుడు చూసుకుంటారు, దా రెడీవో, నీ బైబిల్ పట్టుకో. అందుకేనండి విడిచిపెట్టినప్పుడు, నా అన్నదమ్ములకి విడిచిపెట్టినప్పుడే నాకు ఏడుపు రాలేదు, కానీ ఆ ప్రేమగా అలా యేసయ్య బిడ్డల్లో విడిచిపెట్టి వస్తున్నప్పుడు ఏడుపు వచ్చింది నాకు. అన్నా నేను ఎక్కడ వాళ్ళు నిలబడితే వాళ్ళ మోకాలకు వస్తానని, నేను వాళ్ళు అంత హైటు అంతదనమాట, మంచి స్కాలర్స్, బాగా చదివేవాళ్ళు. ఏదో దేవుని కూడా బట్టి ర్యాంక్ తగిలిసింది, నేను వచ్చేస్తాను చెప్తాను కదా. నేను మెట్లక్కడ నాకు ఏ రకం కూడా ఇది లేదు, కేవలం దేవుని కృప. వాళ్ళు చెప్పారు, తమ్ముడు దేవుని నిన్ను రక్షించుకున్నాడు, దేవుని విడిచిపెట్టకు, నువ్వు మాకిచ్చే గిఫ్ట్ అదే, దేవుని విడిచిపెట్ట. దేవుడు ఎప్పుడు నిన్ను వాడుకుంటే అప్పుడు నేనున్నాను, దేవునికి ఎప్పుడు దూరము అవ్వకు. సంఘములో ఇటువంటి అననీయ లాంటి మంచి తలాంతులు ఏంటంటే ప్రోత్సాహపరిచే బిడ్డలు ఉండేటప్పుడు సంఘం ఏమవుద్దండి? అభివృద్ధి చెందుతుందండి. ఆత్మీయంగా అన్ని విషయాలు కూడా అభివృద్ధి చెందుతుంది. సౌలు లాంటి ప్రార్థనా పనులు ఉండేటప్పుడు సంఘం ఏమవుద్దండి? అభివృద్ధి చెందుతుంది. సంఘం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతుంది, అన్ని విషయాలు కూడా అభివృద్ధి చెందుతుంది. వ్యక్తిగతంగా నీవు నేను
ప్రార్థన చేసుకోవడమే కాదు, నీతిగా నిజాయితీగా ఉండడమే కాదు, అసూయ, మత్సరం, ద్వేషం, పగ, కొట్టలు పక్కన పెట్టి, పార్టీలు పక్కన పెట్టి ఏం చేయాలండి? మనము ఒకరిని ప్రోత్సాహపరచాలి కానీ ఒకరిని ఎప్పుడు కూడా నిరాశ పరచకూడదు. అక్క దా, చెల్లి దా, తమ్ముడు దా వెళ్దాం. అయ్యగారి పేరు పెట్టకూడదు కానీ అంకుల్ గారు అనొచ్చు. ఒక టైంలో భాస్కర్ తమ్ముడు, నేను ఈ వారం రాలేను, మరి జాషువాని పంపుతాను. జాషువా, అమ్మో జాషువద్దు బాబు, చెప్పిందే చెప్తా ఉంటాడు, వినిదే వినాలి. నిజమేనండి, ఎందుకు వాడుకోవాలి? అలాగే అన్న మంచిదే, పంపండి అన్న. ఏంటండి పంపండి అన్న. అంకుల్ గారే నడిచి వచ్చేస్తారటండి, నా కోసం కారు వచ్చేస్తుంది. ఎటు వచ్చేద్దండి? అంకుల్ గారు నడిచి వచ్చేస్తారు. ఆయన నైజం అది. ఆయన అసలు ఎవరికి భారం. ఆయనలా చేయలేమండి బాబు సేవ, ఆయనలా చేయలేం. అంటే అయ్యగారు, ఈ అయ్యగారు, మీ అయ్యగారు మంచాలు, వీళ్ళిద్దరు దగ్గర కొంచెం ఉంటారు కాబట్టి అలా చేయగలరేమో. ఇప్పుడు వాళ్ళు చేయలేము. ఆయన సేవకి నిజం హ్యాట్సాప్ చెప్పాలి. ఎవరికి బాధపడరు. సొంత కూతురు టీచరు, అల్లుడు టీచరు, కూర్చొని తినొచ్చండి ఆయన, కూర్చొని తింటే. కొడుకులు బ్యాంక్ మేనేజరు, ఇంకొక కొడుకు అదేది సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులే పట్టరు, కూర్చొని అలా ఇచ్చేది. ఒక్క పూట ఎప్పుడు చెప్పరు. తెలుసుకొని కూతురు పంపితను అంతే, ఫోన్ చేయడం. కానీ ఇప్పుడు ఒక మందిరం కట్టారండి, ఎవరికి తెలియదు. కొత్తగా ఒక మందిరం కట్టారు. మరి ఇక్కడ చెప్పారులే, నేను చెప్పేస్తాను, పోలే మాటలు కాసి కాస్తాను. ఒక్కరికి ₹1 అడగరు అంతే. అయితే ప్రార్థన మాత్రం కోరుతారు, కొద్దిగా అందుకే చెప్తారు. ప్రార్థన కూడా కొద్దిగా అందుకే సూర్యకాక మనం చెప్పారు, అమ్మా స్లాబ్ వేస్తాను ప్రార్థన చేయండి అమ్మా. జాషువా దేవుని పని అవుతుంది ప్రార్థన. అప్పుడప్పుడు నాకు అవకాశం ఉన్నప్పుడు నేను వెళ్తూ ఉంటాను. నేను కూడా సరిగ్గా ఆయనకి సహకారంగా ఉండలేకపోతాను, దౌర్భాగ్యాన్ని చెప్తున్నాను. ఒకరికి ఎంకరేజ్గా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆత్మీయ వర్ధిల్లింప చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవించుతాడు. అటువంటి సంఘము అభివృద్ధి చెందుతుంది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఇంకోటి మనం తెలుసుకోవాలి ఏంటండి, ఆతిథ్యం చేయడం, హెల్ప్ చేయడం, సహాయం చేయడం ఉండాలి. ఏంటండి అపొస్తలుల కార్యంలో ఉంది ఒక మాట, ఇతరులకి హెల్ప్ చేయడం, ఇతరులకి ధర్మం చేయడం, ఇతరులకి ఆదుకోవడం. ఎవరండి ఆమె? తబిత. ఎవరండి? తబిత. అపొస్తలుల కార్యంలో తబిత బంగారం అండి. ఆమె పేదరాలు అవ్వచ్చు, ఆమె పని కుట్టి పని అవ్వచ్చు. మంచి సాక్ష్యం. హీబ్రూలో తబిత అయితే గ్రీకులో ఆమె పేరట దొర్కా అటండి. ఏంటి దొర్కా? దొర్కా అంటే లేడీ. లేడీ అంటే దేనికి సాదృశ్యం? యాక్టివ్నెస్, చురుకుదనం. అమ్మా రేపు శనివారం మందిరం కదా. రేపా శనివారమా మందిరమా కడగాల? ఏ టైంకండి? మీరు మంచాలమ్మ, మీకోసం కాదు, మీరు బంగారం, మీరు అనకుండా వచ్చి పడిపోతారు, మీకోసం కాదు. మా సైడ్ ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి. ఇది రేపా? రేపు శనివారం అండి. ఓహో శనివారమా? మందిరం కడుగుతామా? ఏ టైంకండి? ఎంత చురుకుదానం అండి. కోపమును సేవకులతో ఫోన్ పెట్టేస్తారు. అమ్మా ఇన్ని క్వశ్చన్లు వేసావు, రేపు నువ్వు వస్తావని నమ్మకము నాకు కాదు, అసలు ప్రభువుకే లేదు. దొర్కా లేడీ, చురుకుదానం ఏంటండి, చురుకుదానం, సహాయం చేద్దాం. ఎప్పుడు సంఘం పాస్టర్ మాకేచ్చింది కాదండి, నువ్వేటిచ్చావు సంఘానికి, నువ్వే చేస్తాను, అది నీకు ఆశ్చర్యం. అప్పుడు నువ్వు వర్ధిల్లుతావండి. మా పాస్టర్ మాకు ఏటి ఇచ్చారు, ఆయన ఇప్పుడు మా మీరు కనబడతామా? అతనికి కొంచెం నేను కొంచెం లోనకెళ్ళి మాట్లాడతాను, మీకు కొంచెం అర్థమవుతుంది లేదు. మేమేంటి ఇప్పుడు కనబడతామా? నీకు చూసి ఇంకా చాలు. కొత్తగా వస్తున్నారు, వాళ్ళు కొంచెం పరామర్శించనే, వాళ్ళ కోసం ప్రార్థించనే, వాళ్ళ కొంచెం పట్టించుకొని నువ్వేటి మధ్యన సోదా. ఆయన ఇప్పుడు మేము కనబడతాం. తప్పు. నువ్వు కనబడ్డా, నీ స్థితిగతులన్నీ తెలుసు, అవన్నీ రోజు తీసుకెళ్ళి దేవుని దగ్గర పెడతాన్నారు. వాళ్ళు మనకు తెలియదు, అది వాళ్ళ పాటలు మనకు తెలియదు. అన్ని
నీతో పాటుగా వాళ్ళని కలపడానికి కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళని పట్టించుకుంటారు, వారికి అవకాశాలు ఇస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మీరు కాదు, ఉన్నారు మా సైడ్, మీరు మంచాలే, మీ విషయం కాదు. ఎందుకంటాను, సహాయం, హెల్పింగ్ నేచర్, సహాయం చేద్దాం, అనేకుల్ని ప్రోత్సాహపరుద్దాం. ఆతిథ్యం చేయడా మరం వద్దన్నాడు. సహాయం చేయడం అట దేవునికి ప్రీతికరమట అండి. పేదలకు నువ్వు సహాయం చేస్తే ఎవరికి అప్పిచ్చేవాడట? నువ్వు దేవునికి అప్పిచ్చేవాడటండి. మన అప్పారావు గారు నిజంగా ఈయన మా ఓలో మెచ్చుకుంటారు. ఆయనేటండి బాబు, రిఫరెన్సులతో సహా వాక్యము ప్రార్థన చేస్తారు అని అంట. ఏంటండి రెఫరెన్సులతో? నేను జరిసిపోతానండి. ఇదేడు బాబు, ఈయనకి ఎంత టాలెంట్ ఉంది, టక్ 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 రిఫరెన్సులతో సహా చేస్తుంటాడండి. ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం వరకు రెఫరెన్సులు మధ్యన. ఇది ఎంత భాష అవుతారు ఏదైనా వాక్యం? అమ్మో, ఏమి మధురవాడా, మామూలుది కాదు బాబు. నాయన మీరే అక్కడ తప్ప నేను వెళ్ళను అంతండి. మరీ కాదంటే అప్పుడు వస్తాను, కానీ నేను రావడానికి భయపడతాను అసలు ఇక్కడికి. ఎందుకంటే ఇది రెండో సైడ్ ఏంటండి, ఇది ఏదే మంచి సంఘం ఉంది అపొస్తలుల కార్యంలో. ఏంటండి ఆ వాక్యములు అలా ఉన్నాయో లేదో చూస్తారట. ఏదా సంఘం? బెరయ కదండి, బెరయ. అటువంటి సంఘం మీది. కాబట్టి తబిత ఏంటండి, ఎటువంటి ఆమె చురుకుదనం, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం, దేవుని పని. ఒక మాట ఇందాక కొటేషన్ అన్నాను నేను. అది ఎవరో చెప్పింది నాకు, అది ఏంటండి ఒక దగ్గర నుండి తీసుకున్నాను ఆ కొటేషన్. అది ఆ కొటేషన్ అక్కడికే ఎందుకు, అమెరికాలో ఒక ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు అన్నాడట. ఏమన్నాడా? దేశం నీకేటిచ్చింది కాదు, నువ్వు దేశానికి ఏది ఇస్తానో అది ఆ క్వశ్చన్ వేసుకో నువ్వు. అప్పుడు నువ్వు బాగుపడతావు, నీ గ్రామం బాగుపడుతుంది, నీ రాష్ట్రం బాగుపడుతుంది, మన అమెరికా అంతా బాగుపడుతుంది. ఆ ఒక్క స్లాగనే అమెరికాని ఎత్తి పడేసిందటండి. అంటే నేను లోకం తెచ్చిపెట్టాలని కాదు, కానీ ఒక మంచి మాట అది. సంఘము, సేవకులు, సేవకురాలు నీకేది ఇచ్చిందో ఇవ్వలేదు అది కాదు, అక్కడ పెట్టి నువ్వేది ఇచ్చా. మీకేటి తెలుసండి, నాకు పెన్షన్ వస్తుందండి, నేను విధవరాలనండి. విధవరాలా? ఒక విధవరాలు గొప్ప దైవజన్ని పోషించిందండి, గొప్ప కరువులోని. చెప్తున్నా, మన దేవుడు సామాన్యుని తీసుకొని గొప్ప కార్యాలు చేస్తాడు. నేను సంఘానికి ఎలా ఉపయోగపడగలను? చేపలు తీసిస్తాను, తుడిచేస్తాను, బలసద్దేస్తాను, అయ్యగారు వచ్చేసరికి ఆ బరువు అందుకుంటాను. ఇవేమి నాకు చేత కానీ ఆ వయసు వచ్చేస్తే నేను ప్రార్థన చేస్తాను. ఏం చేస్తానండి? ప్రార్థన చేస్తాను. నా సేవకుడి కోసం, నా సేవకుడి కోసం, నా సంఘం కోసం, నా సంఘం పెద్దల కోసం మనస్ఫూర్తిగా నేను ప్రార్థన అది మనం చేయలేమా? ఇటువంటి వారు ఉండేటప్పుడు ఎవరు దొరక తబిత లాంటి ఉన్నప్పుడు ఆ సంఘం ఏమవుద్దండి? అభివృద్ధి చెందుతుంది. ఇంకా మోస్ట్ పర్సన్ ఇంకొక ఆయన అపొస్తలుల కార్యం అంటారు. ఆయన ఎవరండి? టైం అయిపోయిందంటే మీరు ప్రశ్నలు తీయట్లేదు. ఎవరు? పేతురు. అవును, కొన్నెల గారు. ఇంకొక ఆయన ఎవరు? పేతురు గారు. పేతురు మంచి నాయకత్వం లక్షణాలు పుష్కలంగా ఉన్నాయండి. ఎవరు? అందుకే దేవుడు మురిసిపోయి చదువు లేకపోయినా, వృత్తికి జాలరైనా, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా పేతుర్ని వాడుకోవడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే, పేతురు ఏంటండి దేవుడంటే అమితమైన ప్రేమ అండి. కొంచెం నిలబడలేకపోయాడు, కానీ ఒక్కొక్కసారి ఎంతకు తెగించాడంటే అంతకు తెగించి. ఏదైనా సరే ముందు ఉండాలి పేతురు, అంతే. ఒక క్వశ్చన్ వేయాలన్నా ఆ క్వశ్చన్కి జవాబు తెలుసుకోవాలన్నా ప్రభువు మీద ఏ గోల్నా తట్టుకోలేడు. అంత నాయకత్వ లక్షణాలు ఉన్న గొప్ప వ్యక్తి ఎవరు? పేతురు. అందుకే సంఘం ఎప్పుడు కూడా ఒక్క అయ్యగారి వల్లే అభివృద్ధి చెందా అంటే చెప్పలేమండి. అది అయ్యగారితో పాటుగా రకరకాల దేవుడిచ్చిన తలాంతలు కలిగిన వరాలు కలిగిన వ్యక్తులు సంఘము అభివృద్ధి చెందడానికి కలిగి ఉండాలి. మనం నాకెందుకులే ఆ ఒక్క గంట అలాగే వెళ్తాను, అలా వచ్చేస్తాను, మా అమ్మ బాధపడలేక వస్తాను కానీ, మా నాన్న బాధపడలేక కానీ వస్తాను కానీ, నాకు పిల్లదలిపే సంఘానికి ఏటి సంబంధం? నాకు రేపు పెళ్ళి అయిపోతే వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావా? ఉన్నంతవరకు చక్కగా ఉండు, నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. అపొస్తలుడైన పేతురు గారు ఏంటండి ఎన్ని పరిస్థితులు అంటే, ఎటువంటి పరిస్థితులు అంటే ఏంటండి పెద్దోళ్ళకి కూడా
ఏం చెప్పాడు దేవుని గురించి? సువార్త చెప్పారు. మీరు జీవాధిపతిని చంపితరు కానీ దేవుడు ఆయన మూడో దినాన లేచాడు. ఆయనే క్రీస్తు, ఆయనే మెస్సయ్య, ఆయనే రక్షకుడు అని ధైర్యంగా ప్రాణాలకు తెగించి దేవుని సువార్త చేశాడండి. చాలాసార్లు చెరసాలకు వెళ్ళాడండి. చాలాసార్లు అక్కడ ఎందుకు వెళ్ళాడు? దేవుని సేవ చేసినందుకు, దేవుని పరిచయం చేసినందుకు. అపొస్తలుడైన పౌలు గారికి ఏమొచ్చింది బహుమానం అంటే? చెరసాల. నిందొచ్చింది, అవమానం వచ్చింది, బాధ వచ్చింది, చెరసాల వచ్చింది. ఆయన దేవుని కొరకు ఎప్పుడు కూడా వెనక చూడలే. అటువంటి వారు సంఘానికి కావాలి. అయ్యా ఉపవాస ప్రార్థన ఉన్నాయి, చేద్దాం అయ్య గారు, ప్రార్థన చేద్దాం. నేను కూడా ఒక అవసరమైతే 2 రోజులు అయితే 2 రోజులు పెట్టడానికి ఉంటాను. నడిపించుదాం, దేవుడికి సహాయం కోరుకుందాం, ఎంకరేజ్. ఒకవేళ దేవుడు నీకు సహాయం, దేవుడు ఒకవేళ నీకు అవకాశం ఇస్తే, లీడింగ్ ఇస్తే, ఆ లీడింగ్ తీసుకోవడం, చక్కగా వాక్యానుసారంగా క్రమంగా నిర్వహించడం. తిమోతి గారిని నేను డప్పు కొట్టడం కాదండి, ఈ తిమోతి బ్రదర్ని గురించి మా ఇంట్లో చెప్తాను. అమ్మ అంకుల్ గారు ఉంటారు, నేనే నెలకుపోతుంటాను కానీ ఆయన అలాగే ఉంటారు. ఎంత డిసిప్లిన్గా ఉంటారు అంతే. పాట పాడినప్పుడు ఇలాగే ఉంటారు, ఒక రకం స్టాచ్యూ లాగా ఉంటారు. పిలదెలిపి అంటే చాలా డిసిప్లిన్గా ఉంటుంది. అవును డాడీ, చాలా డిసిప్లిన్గా ఉంటారు, చాలా పద్ధతిగా ఉంటారు, చాలా దిగులు ఉంటారు. మరి పాస్టర్ గారి పక్కన తిమ్మతి అంకుల్ నిలబడతారు, ఎలా ఉంటారమ్మా అంటే నాకు బ్రదర్ అనుకోండి, ఆ పాపాలతో చెప్పినప్పుడు అలా చెప్తాను. అవును, నాయకత్వ లక్షణాలు కలిగిన పేతురు లాంటి వాళ్ళు సంఘానికి అవసరం. కష్టపడి శ్రమైన, నిందైన, అవమానమైన దేవుని పనిలో కొనసాగే స్థిరమైన నాయకత్వం కలిగిన వ్యక్తులు సంఘానికి అవసరం. ఈరోజు దేవుడు దీవించాడు, ఆయనకి 4 చోట్ల ఆరాధన అండి. మరి 4 చోట్ల ఆయన చూడాలంటే ఎందుకు? డానీ కూడా ఆశ్చర్యపోయాడు, ఎలా చేస్తున్నారు అంటే, ఏమి లేదమ్మా, అంకుల్ గారు 2 చూస్తారు, నేను 2 చూస్తాను. ఆయనంత బాగా నేను వాడబడపోని ఆయనకి హెల్ప్ పర్లేదు, ఆయన్ని బట్టి అలాగా ఇంతకుముందు నేను పరిచయం చేశాను కాబట్టి దేవుడు అలా వాడుకుంటున్నాడు. యేసుప్రభు నామమున నిలబడితే ఆ 2 చోట్ల ఆ వారంకి ఆరాధన దేవుడు జరిగించుకుంటున్నాడు. ఆ రకంగా నేను అంకుల్ గారికి ఒకప్పుడు, ఓహో అదే లేదంటే 4 అంకుల్ గారు చూడాలంటే కష్టం కదమ్మా, కదన్నా అన్నాను. అవును, అపొస్తలుడైన పేతురుకి దేవుడు ఎన్నో తలాంతులు ఇచ్చాడండి. స్వస్థపరిచే స్థలాంతి దేవుడు ఎవరికి ఇచ్చారు? అనేకులు. అపొస్తలుడైన ఆ పేతురు ఏంటండి, ఆ గుడ్డలు తాకితే స్వస్థ వచ్చేది. పేతురు ప్రార్థన చేస్తే ఏమైంది? శృంగారమైన దేవాలయ దగ్గర ఏమైందండి? పుట్టుకుంటేవాడు బాగుపడ్డాడు. తబితా కూడా చనిపోయినప్పుడు ఎవరు వచ్చి ప్రార్థన చేశారు? ఎవరండి? దొరకందా కనుకనగా ఎవరు? పేతురు గారు వచ్చి ప్రార్థన చేస్తే ఏంటండి, ఆమె లేచి అబ్బో అంత తలాంతులు ఉన్నాయి, అంత ఆత్మీయత ఉన్నాయి. ఏంటండి, ఎప్పుడు కూడా ప్రభువు మీద తిరగబడడం కానీ, ప్రభువుని దూరంగా పారిపోవడం కానీ జరగలేదు. కొన్ని పరిస్థితుల్లో, ఆ సిలువ పరిస్థితుల్లో కొంచెం మానవులుగా బలహీనమయ్యారు తప్ప. తర్వాత పేతురు యేసు ప్రభువారి కొరకు ఏ ఆకారంలో అతిసాక్షి అయ్యాడు? ఏ ఆకారం? నా ప్రభువుని నిలువుగా సిలువేశారు, అలాగ నేను సిలువేయబడ్డానికి నేను అర్హుడిని కాను, నన్ను తల క్రిందులుగా పెట్టి సిలువా అదే అనుకుంటున్నాను. ఆయన సాక్ష్యం ఒకవేళ తప్పైతే అయ్యగారు చెప్తారు. నన్ను తల క్రిందలో పెట్టి నన్ను సిలువేన్నాను. సంఘానికి ఇటువంటి త్యాగపూరితమైన నాయకత్వం కలిగిన వ్యక్తులు కూడా చాలా అవసరం. అప్పుడు ఆ సంఘం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు నాకు తెలియదు, నేను రాను, నేను వెళ్ళను, నేను అంటే ఎంత బతిమాలుతారు, ఇంకా బాధపడతారు. డాడీ చేద్దాం, మీకు బాగాలేదా? సరే ఈరోజు వాక్యం పలానా బ్రదర్కి ఇద్దాం. ఒకవేళ ఆయన కూడా రాకపోతే ప్రభునామంలో మీకు ఇష్టమైతే మీరు ప్రార్థన చేస్తే నేను నిలబడతాను, పర్లేదు, మీ అంత బాగా నేను వాడబడకపోనే ఈరోజు కార్యక్రమం ఆగిపోకూడదంటే ఆ తండ్రికి ఎంత సంతోషం, ఆ తల్లికి ఎంత సంతోషం అండి, ఆ సంఘ సేవకుడికి ఎంత సంతోషం. డాడీ నాకు అవన్నీ తెలీదు,
నువ్వు వాల్టర్ నుండి తెప్పించుకుంటావో, లేకపోతే రాజా నుండి తెప్పించుకుంటావో, లేదా ఏడు చేస్తావో తెలియదు. నువ్వు ఇచ్చిన తినేసి నేను తిరగడం తప్ప నాకు ఏడు తెలియదు, నాకు సంఘానికి అసలు సంబంధమే లేదన్నట్టు కుమార్తెలు ఉంటే ఆ తండ్రి ఎంత కుమిలిపోతాడండి, ఆ పాస్టర్ ఎంత కుమిలిపోతాడండి. డాడీ పర్వాలేదు, అయ్యా పర్వాలేదు, దేవుడు మీరు భయపడకండి, దేవుడు వాడుకుంటాడు, దేవుడి కార్యాలు జరుగుతాయి, దేవుని దగ్గర ముందుకు వెళదాం. ఉన్న పరిస్థితిలో మేము సువార్తకి వెళ్ళే ఆ ప్లేస్ ఎలాంటి వచ్చేసింది, ఆ భయంకరమైన చీకటి శక్తులండి. మీరే వెళ్తారు ఇటువైపు కాదండి. దేవుని బట్టే ఒకటి ప్రార్థన, రెండోది ప్రోత్సాహము, మూడోది సహాయము, నాలుగోది దేవుని బట్టి ముందుకు సాగిపోయే, స్థిరంగా ముందుకు సాగిపోయే ధైర్యం. ఎన్నాళ్ళు సువార్తకి వెళ్ళారు కానీ ఈరోజు పాస్టర్ గారితో వెళ్ళకండి. పాస్టర్ గారు ఈరోజు వెళ్ళమని నూరే తెలిసిందా, సిల్లింగోలున్నూరు, నేనైతే రాను, మీరైతే వెళ్ళండి అన్నారనుకో. అటువంటి వాళ్ళు సంఘానికి ఉంటే ఏమి సువార్త జరుగుతుంది, ఏమి అభివృద్ధి జరుగుతుంది, ఏమి జరుగుతుంది? పర్వాలేదు, ప్రార్థనాపూర్వకంగా వెళ్తున్నాం, అయ్యగారు మనతో వస్తున్నారు. సాతాను మన కాళ్ళ క్రింద చితకదక్కిస్తాడు. మన ప్రభు సాతాను శక్తుల్ని జయించాడు. మనం ధైర్యంగా వెళ్దాం, సువార్త చేద్దాం, దేవుడు మనల్ని సిగ్గుపరచడు. ఈ మాటలు ఎలా ఉన్నా ఇవి విశ్వాసంతో కూడుకున్న, నాయకత్వంతో కూడుకున్న తలాంతరం. అందుకే సంఘం అభివృద్ధి చెందాలంటే ఒకటి దేవుని కృప. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటండి, అందుకే అది లాస్ట్లో పెట్టాను. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటండి, సంఘం ఒక వ్యక్తి ఎవరికి పాత్రలు అవ్వాలి, దేవుని కృపకు పాత్రలు అవ్వాలి. దేవుని కృపకు పాత్రలు అవ్వకుండా దేవుని కృపను నిరర్థకం చేసి దేవుని కృపను దూరం చేసుకుని మనం ఏమీ చేయలేము. దైవ కృపను బట్టి దేవుడు వెనువెంటనే జరిగిస్తున్న సూచక్రియలు, అద్భుత కార్యాలు బట్టి ఆనాడు అపొస్తలులు ఏం చేశారంటే గొప్ప సేవ చేశారు. అందుకే మొదటగా దేవుని కృప, రెండోదిగా ప్రార్థన, మూడోదిగా ఏంటండి ప్రోత్సాహం, అవైలబిలిటీ. నేనున్నానయ్యా, నన్ను వాడుకో. ఎవరన్నారండి అలాగా? ఇంకొకరు ఆయన అన్నారా? ఎవరు? యెషయా ఏనాడండి? ఎవరు నేను పంపుతానంటే ఎవరినా? ఆ తిమోతి అన్నాడు కదా, తిమోతి గారు పంపు, నాకు మాత్రం వద్దు, నాకు చాలా ఫంక్షన్ ఉంది అన్నదా? ఏనానండి యెషయా? ఇదిగో ప్రభా, నేనున్నాను, నన్ను పంపు, నేనున్నానా, నన్ను పంపు, అభివృద్ధి చెందాలి. ఏంటండి సమూయేలు ఏమన్నాడా? సమూయేలు అంటే ఏమన్నా పిల్లగా నన్ను పిలక, నాకు అసలు నిద్ర. ప్రభువా చిత్తము, ప్రభువా నీ దాసుడు వాళ్ళకి చెప్పండి. ఏంటి, నీరు తోడమంటారా, మందిరం కడగమంటారా, మెట్లు తోడమంటారా, ఈ చెత్తాకం తీసేట ఏమంటారా? ప్రభువా ఏంటి, చెప్పులు సర్దమంటారా? చిత్తం ప్రభువా. ఏమన్నాడండి? చిత్తం, వినయం, విధేయత, దేవుని మాటకి లోబడే జీవితము. అటువంటి సమూయేలు లాంటి వ్యక్తులు ఉండేటప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుంది. తబిత లాంటి సహాయకరమైన మంచి సోదరులు ఉండేటప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుంది. పౌలు లాంటి ప్రార్థనా పనులు ఉండేటప్పుడు సంఘము అభివృద్ధి చెందుతుంది. ఏంటి అననీయ లాంటి అవైలబిలిటీ, ఇదిగో నేను ఉన్నాను, నన్ను వాడుకొని విధేయతలు గల వ్యక్తులు ఉన్నప్పుడు సంఘము అభివృద్ధి చెందుతుంది. సోదరుడా, ముఖ్యంగా దేవుని కృపకు అనుక్షణం అప్పచెప్పుకుంటూ ఈ తలాంతులు కలిగి ఉన్నప్పుడు నువ్వు అభివృద్ధి చెందుతావు, నీ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, నీ సంఘము అభివృద్ధి చెందుతుంది. బలపాత్రకి వెళ్ళే ముందులుగా మన జీవితం ఎలా ఉంది? మనం ఆయనకి అప్పచెప్పుకుంటామా? మనం ఆయనకి అవైలబిలిటీ ఉంటానమా? మనం ప్రార్థన చేస్తానమా? పరిశీలన చేసుకొని బలపాత్ర దీవించిన కాక ఆమేన్.